అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా, నేను మీ మొహమ్మద్ ఖాలిద్. ఈ రోజు నా అంశం ఫిత్రా దానం ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలి, దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫిత్రా దానం అంటే ఒక పరిమాణం అంటే 2.75 అంటే 275 అంటే మనం తినే పదార్థం, అంటే అవి జొన్నలు కావచ్చు, వడ్లు కావచ్చు, మన తినే పదార్థాలు. అలాగే ఒకవేళ బియ్యం బియ్యం అంటే 2.5 అంటే 2.5 కిలోల బియ్యం ఇవ్వాలి. అంటే ఒక వ్యక్తి మీద ఏదైతే 2.75 ఏదైతుందో అది జొన్నలు గానీ, వడ్లు గానీ, ఏవైతే వాటి మీద ఈ యొక్క పర్సెంటేజు. అలాగే బియ్యం మీద 2.5 ఇది తీయాలి. అంటే ఒక వ్యక్తి కోసం ఫిత్రాదానం. ఫిత్రాదానం ఎప్పుడు చేయాలి అంటే ఈద్ నమాజ్ కన్నా ముందే ఫిత్రాదానం మనం చెల్లించాలి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1503. సోదరులారా, ఇది మీరు పరిశీలించండి. ఫిత్రా దానం గురించి చాలా డీటెయిల్‌గా మీకు ఇందులో చెప్పడం జరిగింది. అయితే చాలామంది ఏందంటే ఫిత్రా దానం కొంతవరకు చాలా వరకు తెలియదు చాలామందికి. అంటే వారు ఎలా అంటే జకాత్ ఏదైతే కొంతమంది జకాత్ ఇచ్చినా, ఏదైనా ఇచ్చినా ఫిత్రా దానం గురించి చాలామందికి తెలియదు. ఫిత్రా దానం ఏదంటే కొంతమంది డబ్బులు ఇచ్చేస్తారు. కానీ డబ్బులు కాదు ఇవ్వాల్సింది. ఫిత్రాది దానం ఏదైతే మనం వస్తువులు ఉన్నామో ఆ వస్తువుల్ని మీద మనం ఫిత్రా దానం అనేది ఖచ్చితంగా మనం ఇవ్వాలి. మన తినేది బియ్యం 50 కిలోల బియ్యం, రూ. 50 కిలోల బియ్యమా, రూ. 40 కిలోల బియ్యమా, ఏ విధంగా రేట్ ఉంటో దాన్ని గట్టి మనం ఏదైతే మనం తినే పదార్థం మనం ఇవ్వాలి. అది జొన్నలు గానీ, వడ్లు గానీ, బియ్యం గానీ. ఇది డబ్బులు ఇస్తున్నారు అంటే వాళ్ళు లేరు కదా, వాళ్ళు దూరం ఉన్నారు కదా, వాళ్ళు అక్కడ ఉన్నారంటే అక్కడ ఉన్నోళ్ళ దగ్గర నుంచెల్లి మీరు డబ్బులు పంపించి వాళ్ళ ద్వారాన్నా మీరు దానం ఇవ్వడానికే ప్రయత్నం చేయండి తప్ప ఈ డబ్బులు ఇవ్వకండి. ఎందుకంటే మనం ఇవ్వాల్సింది దానమే. హదీస్ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. దీనికి విరుద్ధంగా మనం ఏ పనులు చేయొద్దు. సోదరులారా, మనకు ఏదైతే ఇస్లాం బోధిస్తుందో దాని కట్టుదిట్టుబాటులతోనే మనం చెయ్యాలి. మన సౌలత్ మనం చూసుకోవద్దు. మన సౌలత్ మనం చూసుకున్నట్లయితే ఖురాన్ బోధనలు ఎందుకు, హదీస్ బోధనలు, ప్రవక్త వారి బోధనలు ఎందుకు? ఏదైనా మనకు ఇంతగా ఖచ్చితంగా మీరు ఇది చెయ్యాలి అని బలవంతం ఇస్లాంలో ఎన్నటికీ లేదు. ఇస్లాం అనేది ఎంతో ఈజీ, కానీ దాన్ని కష్టం చేసేశారు. ఇస్లాం ఆసానే, లేకిన్ ఇస్లాంకు ముష్కిల్ కర్ దియే. సోదరులారా, ఫిత్రాదానం గురించి తెలుసుకున్నాం. ఫిత్రాలో మనం ఇవ్వాల్సింది అనాజ్ మాత్రమే, అంటే మన తినే పదార్థాలు మాత్రమే మనం ఫిత్రాలో ఇవ్వాలి సోదరులారా. అది కూడా ఈద్ నమాజ్ కన్నా ముందే మనం ఇవ్వాలి. ఒకవేళ ఈద్ నమాజ్ తర్వాత ఇస్తే అది నార్మల్ సదకా కింద పడిపోతుంది సోదరులారా. ఫిత్రాదానం ఖచ్చితంగా ఇవ్వాలి. ఫిత్రాదానం దేనికి ఇస్తారంటే మనము రోజా ఉండి ఉపవాసం ఉండి ఏదన్నా మన నోటి ద్వారా ఏదైనా మాటలు కానీ, బూతు మాటలు కానీ, ఏదైనా అశ్లీలం ఏదన్నా చూడడం కానీ అనుకోకుండా కొన్ని తప్పులు జరుగుతాయి. దానికి త్రూ ఈ యొక్క ఫిత్రా ఇస్తే అల్లా మనకు ఇన్షాల్లా క్షమిస్తాడు. ఇన్షాల్లా అల్లా. సోదరులారా, నేను చివరిగా అల్లాతో దువా చేస్తున్నాను. ఫిత్రా దానం గురించి ప్రాముఖ్యత తెలుసుకొని దాని మీద అమలు చేసే భాగ్యం మనకు అల్లా ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.